కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అతి ఉత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష స్వగ్రామం చిప్పనగరంలో ఆంజనేయ స్వామి ఆలయంలో రాములవారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా ఎమ్మెల్యే స్వయంగా సీతమ్మ వారి మెడలో మంగళసూత్రం కట్టేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే విరూపాక్ష వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్ష స్పందించారు. మీడియా వేదికగా సంజాయిషి ఇచ్చారు. తెలియక చేసిన తప్పు అని, పండితులు చెప్పిన ప్రకారం తాను చేశానని, ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నారు. సామాన్య భక్తుడిగానే గుడికి వచ్చానని, సీతారాముల కళ్యాణం జరుగుతుండగా పండితుల సూచన మేరకు ఆయన చేశానని తెలిపారు. ఇలా చేయటం తప్పేనని ఎమ్మెల్యే ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పి ఓ వీడియో విడుదల చేశారు. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పిగిరి గ్రామస్తులు మొత్తం సీతారాం కళ్యాణోత్సవంకి వచ్చినారు. అందరూ చూస్తున్నాగానే నేను అందులాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తున్నాగానే మన వేద పండితుడు నా చేతికి, అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్ప, ఇది నాకు తప్పని తెలిసి, నాకు అప్పుడు తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నాడు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే మన హిందూ సాంప్రదాయ పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అతి ఉత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష స్వగ్రామం చిప్పగరలోని ఆంజనేయ స్వామి ఆలయంలో రాములవారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా ఎమ్మెల్యే స్వయంగా సీతమ్మ వారి మెడలో మంగళసూత్రం కట్టేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే విరూపాక్ష వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్ష స్పందించారు. మీడియా వేదికగా సంజాయిషి ఇచ్చారు. తెలియక చేసిన తప్పు అని, పండితులు చెప్పిన ప్రకారం తాను చేశానని, ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదని తెలిపారు. సామాన్య భక్తుడిగానే గుడికి వచ్చానని, సీతారాముల కళ్యాణం జరుగుతుండగా పండితుల సూచన మేరకు అలా చేశానన్నారు. ఇలా చేయటం తప్పేనని ఎమ్మెల్యే ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పి ఓ వీడియో రిలీజ్ చేశారు.